ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అంతయు కూడా ప్రార్థన గురించి, వేషధారణ గురించి, వేషధారులు ఎలా ప్రార్థిస్తారు, వేషధారులు వలె ఉండకూడదు, ఎలా మనం ఉండాలి అనేది క్లుప్తంగా వ్రాయబడి ఉంది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట చేసే ప్రతి ఒక్క కార్యాలు చాలామంది ఎలా చేస్తారంటే, మనుషులకు కనబడాలి, మనుషులు గుర్తించాలి, అందరూ నేను చేసే పనులు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పేసి చాలామంది, అందరూ కాదు కానీ కొంతమంది ఎక్కువ శాతం ఏం చేస్తారయ్యా అంటే నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అలా చేయకుండా ఉండండి, జాగ్రత్త పడండి, అట్లా చేయొద్దు, మనుషులకు కనబడవాలని మీరు చేయొద్దు అని వాక్యం క్లుప్తంగా సెలవిస్తూ ఉంది. లేకపోతే వారి వలె నువ్వు అట్లా మనుషులకు కనబడాలని నువ్వు అలా చేసినట్లయితే ఎలా జరుగుతుందంటే, పరలోకమందు మన తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడని చెప్పేసి కూడా వాక్యం క్లుప్తంగా వ్రాయబడి ఉంది. మరి నేస్తమా కొంతమంది చేస్తున్నారు కదా అంటే చేస్తున్నారు, కాదనడం లేదు. కానీ ఈ వాక్యం వింటూ, ఈ మాటలు వింటున్న నేనేం చేయాలో తెలుసా? మనం ప్రార్థన చేసిన, ఎదుటివారికి సహాయం చేసిన, లేకపోతే ఉపవాసం ఉన్న, ఏది అయినా కానీ సరే, నువ్వు యథార్థంగా నడుచుకో, నువ్వు నీతిగా జీవించు. కానీ నువ్వు నీతిగా జీవిస్తున్నావని, నేను పద్దాకులు నేను నీతిగా జీవిస్తున్నాను, నేను యథార్థంగా జీవిస్తున్నాను, నేను అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నానని నువ్వు ప్రార్థనలో చెప్పడం, లేకపోతే మనుషులకు తెలియజేయడం అట్లా చేయొద్దు. కానీ నిస్తమా నువ్వు ఎదుటి వారికి చిన్న సహాయమైనా చెయ్యి, నీకు తోచినంత, నీకు చేయగలిగినంత చిన్న సహాయమైనా చెయ్యి. కానీ అది ఎదుటి వారికి తెలియకుండా ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అత్యధికమైన ఫలమును, నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా కాదు, నేను అందరికీ చూపించుకోవాలి, నేను అందరూ నన్ను గుర్తించాలి, నేను చేశానని చెప్పేసి అందరికీ తెలియాలి కదా, నీకు నువ్వు చెప్పినట్లయితే దానికి ప్రతిఫలం రాదు. గుర్తుంచుకోండి, ప్రతిఫలం రాదు. నువ్వు సహాయం చేసిన, ఆ సహాయం పొందుకున్న ఆ వ్యక్తులు చెప్పినా నీకు ప్రతిఫలం వస్తుంది. కానీ నీకు నువ్వు చేసినట్లయితే, నీకు నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాలు అవన్నీ ప్రజలకు కనపడాలని నువ్వు చేసినట్లయితే దానికి ప్రతిఫలం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వారికి వారు చిన్న స్వరంతో ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. అంతేకాని నేను ప్రార్థన చేస్తున్నానని నా కుటుంబం మొత్తం వినాలి, లేకపోతే ప్రజలు వినాలి, చుట్టుపక్కల వాళ్ళు, అట్లా ఏం ప్రార్థన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిస్తమా నువ్వు చేసే చిన్న ప్రార్థనైనా, పెద్ద ప్రార్థనైనా, నీకున్న వేదన, నీకున్న బాధ, నీకున్న కష్టాలు ఏదైనా సరే నువ్వు దేవునికి చెప్పేటప్పుడు అది మనుషులు వినాలని కాకుండా కేవలం దేవుడు మాత్రమే వినాలని చిన్న స్వరంతో నువ్వు ప్రార్థన చేస్తే అత్యధికమైన మేలులను నువ్వు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిస్తమా పెద్ద స్వరంతో వినాలి, పెద్ద స్వరంతో నేను చెప్తే అందరు నా స్వరాన్ని విని అయ్యో ప్రార్థన చేస్తుంది అని అనుకోవడం కాదు. కానీ నువ్వు చిన్నగా చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తారు. అందరూ చూస్తున్నారని చెప్పేసి ప్రార్థన చేయడం అది వేరేది, కాదనడం లేదు. అది గొప్ప అని మనం అనుకోకూడదు, లేకపోతే నిన్ను ఏలెత్తి చూపిస్తున్నా అనుకోకూడదు. కానీ చాలామంది వారు తెలియక ఎక్కువ స్వరంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, అధికమైన స్వరంతో. నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. నేస్తమా సందర్భం వచ్చిందని, ఎక్కడ మనం ప్రార్థన చేయాలి, ఎలా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలో మెలకువలు ప్రభువుని అడిగినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు. నలుగురిలో చేసేటప్పుడు ఎంత ప్రార్థన చేయాలి, ఒంటరిగా చేసేటప్పుడు ఎంత ప్రార్థన చేయాలి, లేకపోతే బహిరంగంగా చేసేటప్పుడు ఎంత ప్రార్థన చేయాలనేది దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసే
చేసే చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా అది మాటలు దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా ఉండాలి. మనుషులు మన మాటలను విని అయ్యో ఇలా మాట్లాడుతుంది, అయ్యో ఇలా చేస్తుంది అని అనుకోవడం కాదు, కానీ నా కూతురు నాతో ఏం మాట్లాడుతుంది, నా బిడ్డ నాతో ఏం తెలియజేస్తుంది అనేది ప్రభు ఆసక్తితో విని ఆ ప్రార్థనను నెరవేర్చగలిగినట్లుగా మన ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనలు అడిగే వారిగా కాదు, కానీ దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా, దేవుడు మన మాటలను మన ప్రార్థనను అంగీకరించేటట్లుగా దేవుని చిత్తానుసారంగా మనం అడిగే వారంగా ఉన్నట్లయితే మన ప్రార్థనలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాసం చేసేటప్పుడు మన సొంత వాళ్ళే కానీ ఎవరైనా కానీ సరే మనకు మాత్రమే ఉపవాసం చేసేటట్టు, మనకు మాత్రమే ప్రార్థన చేసే విధంగా ఉండాలి. కానీ ఎదుటి వారికి తెలియకుండా ఉన్నట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. సంఘంలో ఉన్న ఉపవాస ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా నీవు ఉండే ఉపవాస ప్రార్థనను బట్టి మనల్ని మనం ఏం చేయాలంటే మనుషులకు కనబడవాలనని కాకుండా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థన అట్లా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఎదుటివారికి తెలియకుండా ఉండడం, జాగ్రత్త పడడం వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలను, మేలులను కుమ్మరించడానికి అవకాశం ఉంటుంది. నిస్తమా, ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకో. ఈ మాటలు చెడుగా తీసుకోవడం కాదు, కానీ ఒక చిన్న ఆలోచన చేయి. అయ్యా, నిజంగా నేను అలా చేస్తున్నానా, అలాగైతే నేను మార్చుకోవాలి అని మంచి మనసుతో మనం ఎప్పుడైనా కానీ సరే వాక్యాన్ని మంచి మనసుతో హృదయపూర్వకంగా వాక్యాన్ని విన్నట్లయితే ఆ వాక్యం మన హృదయంలో నాటబడుతుంది. కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకము చేసుకొని ఈ మాటల ప్రకారం జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ మనుషులకు కనబడవలనని కాకుండా దేవునికి మాత్రమే కనబడాలని చెప్పేసి ఒక తీర్మానంతో ఉంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, ప్రభువుని అడుగుతూ ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలో అదే కాకుండా ధర్మ కార్యాలే కానీ నీతి కార్యాలే కానీ ఏ విధంగా చేయాలనేది ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తెలుసుకుంటూ ప్రతిదీ కూడా మనం చేద్దాం. దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా ఉందాం. పరలోక రాజ్య వారసులము అవుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నామమునకు వందనములు ప్రభువా. అయ్యా, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి, మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మేము ధర్మ కార్యాలు నీతి కార్యాలు చేయాలి, ఏ విధంగా మేము ఉపవాస ప్రార్థనలు చేయాలనేది మాకు తెలియజేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మాకు సహాయము చేయండి. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కానీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబాలు, భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యేసు నామంలో ప్రతి ఒక్కరు నీ యొక్క అడుగు జాడల్లో నడుచుదురుగాక తండ్రి. కార్యము జరిగించి కృప చూపించి మమ్మలను దీవించి ఆశీర్వదిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.